హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒకే పిండితో ఇడ్లీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే కోపన్ రైస్తో చేసుకుంటామండి. కోపన్ రైస్తో 2 టిఫిన్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనము ఇలా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. నేను గుండు మినపప్పు తీసుకున్నాను. పొట్టు మినపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి. నేను ఇది పొట్టు మినపప్పు తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్కువ ఎదిగి వస్తుంది మనకి పొట్టు మినపప్పు. మన నార్మల్ మినపప్పు అయితే దీనికి ఫుల్గా తీసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసుల రైస్ తీసుకుందాం. ఇప్పుడు 1 2 3 ఇలా 3 గ్లాసుల కోపన్ రైస్ తీసుకోవాలి. ఇది రెండిటికి పనిచేస్తుందండి. ఇడ్లీ దోశ బ్యాటర్కి రెండిటికి యూజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం శనగపప్పు తీసుకుందామండి. నేనైతే శనగలు తీసుకుంటున్నాను. నా దగ్గర శనగపప్పు అవైలబుల్ లేదని ఇప్పుడు నేను శనగలు తీసుకుంటున్నాను. మీరు శనగపప్పు తీసుకోండి, లేదంటే శనగలు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ మనము ఇవి రుబ్బే ముందు ఇలా అటుకులు కొన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. అటుకులు ఆప్షనల్ అండి. అటుకులు వేసుకోవచ్చు, లేదా మనం నైట్ అన్నం మిగిలిపోతుంది కదండి, అది కూడా కొంచెం లైట్గా వేసుకుంటే మనకి ఇడ్లీ దోశలు మంచిగా స్మూత్గా వస్తాయండి. ఇప్పుడైతే వీటిని మనం వాష్ చేసుకుందాం. ఇప్పుడైతే నేను వీటిని 2-3 సార్లు వాష్ చేసుకొని 2 అవర్స్ నానబెట్టుకుందామండి. ఇలా 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇదిగో ఇలా నానిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మీరు ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకు సపరేట్గా రుబ్బుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఓపెన్ రైస్తో మీకు ఇడ్లీ దోశ 2 బ్యాటర్లు ఒకేసారి అయిపోతాయి. ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుంది. రెగ్యులర్గా మనము ఇడ్లీ దోశలు చేసుకుంటాం కదండి, ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదండి, ఈ అటుకులు కూడా దీనిలో వేసుకుందాం. మీకు అటుకులు అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. లేదంటే మనం రైస్ కూడా వేసుకోవచ్చు. మనం ఎలాగో నైట్ అన్నం మిగులుతుంది కదండి, ఆ అన్నం వేసుకోవచ్చు. కొంచెం వేసుకోవాలి, అన్నం కూడా ఎక్కువ వేసుకోకూడదు. ఒక ముద్ద క్వాంటిటీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఎక్కువ పులుసుద్ది అనమాట, పుల్లగా అయిపోతుంది పిండి. అందుకోసమే కొంచెమే లైట్గా వేసుకోవాలి. ఎప్పుడన్నా అన్నం మిగిలినప్పుడు కూడా మీరు అలా పడేయకుండా దీంట్లో ఇడ్లీకి దోశలోకి వేసుకుంటే ఇడ్లీ దోశ సాఫ్ట్గా బాగా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. మనం ఇడ్లీకి ఎలా అయితే ఉంచుకుంటామో అలా ఉంచుకోవాలండి, మరీ లూజ్గా ఉంచుకోకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. మనము ఇడ్లీ వేసుకున్నప్పుడు దోశ వేసుకున్నప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుందండి. ఇలా ఉండేసి మార్నింగ్ మనం సాల్ట్ వేసుకొని దోశలు వేసేసుకుందాం. బ్యాటర్ మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం నార్మల్గా పట్టుకోవాలండి. మనం దోశకి మెత్తగా పట్టుకుంటాం కదా, అలా మెత్తగా పట్టుకోకూడదు. కొంచెం లైట్గా రవ్వగా బరకగా పట్టుకోవాలి. మరి అలా అని రవ్వగా కూడా పట్టుకోవద్దు, రెండింటి మధ్యలో పట్టుకోవాలి. అప్పుడే మనకి ఇవి రెండింటికి సెట్ అవుతుందండి, ఇడ్లీకి దోశకి. ఒకవేళ మీకు అలా కనుక రాకపోతే మీరు ఏం చేస్తారంటే దీన్ని హాఫ్గా 2 భాగాలుగా విడగొట్టి ఒక 1 పార్ట్ ఏమో మెత్తగా పట్టుకోండి దోశకి, 1 పార్ట్ ఏమో ఇడ్లీకి కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది మీకు సపరేట్గా. మీకు ఎలా వీలైతే అలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా బాగా అనిపిస్తే అలా చేసుకోండి.
చూసారండి మనకు నెక్స్ట్ స్టెప్ పిండి ఎంత పులిసిందో, మంచిగా బాగా పులిసిందండి. ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం నా టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసేసుకొని దీన్ని మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు సరిపోయేంత క్వాంటిటీ సపరేట్గా తీసుకుంటున్నాను. ఇదైతే ఇడ్లీ పెడుతున్నాను కదా, దోశకి అయితే ఇలానే వేరే దాంట్లో వేరే బౌల్లో తీసుకొని కలుపుకోండి. లేదంటే ఇడ్లీ పెట్టుకుంటే డైరెక్ట్ ఫస్ట్ ఇడ్లీ కనుక పెట్టుకుంటే మీరు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇప్పుడు కలిపేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీ పెట్టుకుందాం. ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకుందాం. మనం ఇడ్లీ పాత్ర పెట్టేసుకుందాం. ఇలా వాటర్ పోసి ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీ పెట్టేసుకుందాం. నేను ఇడ్లీకి అయితే నెయ్యి వాడుతున్నానండి. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోండి. నేను ఏది చేసినా కొంచెం హెల్దీ వేలోనే చేస్తాను. ఆయిల్ తక్కువ వాడతాను. ఇలా మ్యాక్సిమం వీలైనంత వరకు అన్నిటికీ నెయ్యే వాడతాను. మీరు కూడా అలా వాడి చూడండి, మంచిగా హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం. సింపుల్ అండి, సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే బ్యాటర్ లాగా ఉంటుంది సేమ్. కాకపోతే కొంచెం రవ్వగా పెట్టుకోవాలి మనం దీనికి. సింపుల్. రెండిటికి ఇలా చేసేసుకుంటే ఒకేసారి పని అయిపోతుంది. ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ పెట్టేసేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను 2 ప్లేట్లు పెడుతున్నానండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇది హోల్స్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఇవి పైకి పొంగినప్పుడు దీనికి అతుక్కోకుండా, ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి మనం ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి. హోల్స్ ఎప్పుడు మధ్యలో ఉండాలి. ఇలా ఓకేనా. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. దీన్ని ఒక 10 to 12 minutes మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇడ్లీ అయితే అయిందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇడ్లీ ఇలా అయింది. తీసి చూస్తాను. చూసారండి ఇడ్లీ ఇలా పొంగాయ. మనకు బియ్యం రవ్వతోనే ఇలా పొంగుతాయండి. మీరు కూడా ఇలా చేసుకోండి. మనం ఇలా ఇడ్లీ రవ్వ లేకున్నా కూడా మనం ఓపెన్ రైస్ తోటి ఇడ్లీ, దోశ 2 వేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ఇవి తీసి చూపిస్తాను. తీసానండి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. ఇవి చించి చూపిస్తాను మీకు. అదండి చాలా మృదువుగా మెత్తగా వస్తాయండి. మనం సేమ్ రవ్వ ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలానే వస్తుందండి. కాలుతున్నాయండి, వేడిగా ఉంది చాలా. చూసారా, మనకి సేమ్ ఇడ్లీ మనం నార్మల్గా రవ్వ ఇడ్లీ చేసుకున్నట్టే ఉంటుంది, తేడా ఏముండదు. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. మీరు కనుక నాకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకా నేను నా వీడియోలో అన్ని హెల్త్ పరమైన వీడియోసే ఉంటాయండి. మీకు ఒకవేళ నచ్చితే నా ఛానల్ విజిట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం వేరే గిన్నెలోకి కొంచెం సపరేట్గా వేరే గిన్నెలోకి తీసుకుందాం. ఎందుకంటే మనకు దోశ పిండి కొంచెం లూజ్గా ఉండాలి కదా, అందుకోసమే మనం సపరేట్గా తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని లూజ్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అయితే అలానే గట్టిగా ఉంచుకోవాలి, ఇడ్లీ బ్యాటర్ లాగా ఉంచుకోవాలి. మనకు ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్కి సరిపడినట్టు ఆ పిండిని మనం చేంజ్ చేసుకోవాలి. ఇలా దీనిలోకి కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం లూజ్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకుందాం. నేనైతే ముందు నెయ్యి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ దోశ కాబట్టి అతుక్కుపోతుంది. ఇలా నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన ఆయిల్ కూడా వేసుకోవచ్చు.
ప్యాన్ వేడెక్కింది, నెయ్యి వేసాను. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. దోశ కాలుతుందండి. పైనుంచి ఇలా కొంచెం నెయ్యి వేసుకోండి. వేసుకున్న తర్వాత నాకు దోశ కాలుతుంది, రివర్స్ చేసుకుందాం. ఇలా దోశ రెండు వైపులా కాచుకొని తీసేసుకోవడం, అంతేనండి. ఇది కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది కదా అండి. నేను పొట్టు మినపప్పు వేసాను కదా, దానివల్ల మీకు కొంచెం బ్రౌన్గా కనిపిస్తుంది. ఇది రెండు వైపులా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కకు తీసేసుకుందాం. మేము ఈరోజు అయితే ఈ దోశను మటన్ విత్ దోశ ట్రై చేస్తున్నామండి. మీలో ఎంతమందికి తెలుసు చికెన్ విత్ మటన్ విత్ దోశ? ఒకసారి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది.